మొన్న మనం దైవానుగ్రహం అనే మాటకి అర్థం చెప్పుకున్నాం. దైవం అనుగ్రహం ఎవరిని అనుగ్రహిస్తుంది? మనం ఏదో అమాయకత్వంలో ఎవరు పూజిస్తారో, ఎవరు ఉపవాసాలు ఉంటారో, ఎవరు జపాలు చేస్తారో, ఎవరు నిత్యం ప్రవచనాలు వింటూ ఉంటారో వారిని చెవులు అనుగ్రహిస్తాయి, దేవుడు అనుగ్రహించడు. ప్రవచనాలు వినడం అనేది ఊరికే ఒక మామూలు విషయం. అది నీకేమైనా ఎక్కాలి, నువ్వు దాన్ని అన్వయించుకోవాలి, నువ్వు ఆచరించాలి తప్ప ఊరికి వింటూ కూర్చోవడం కాదు. ఎంతసేపు గోళ్ళ కూడా వింటున్న ఉపయోగం ఏమిటి? గోళ్ళ వింటున్నాయి, కోళ్ళ వినలేదు మాట. అంటే ఈ వినడం సమస్య కాదు, అది ఎక్కించుకోవాలి మనసుకి, అది ఆచరణలో పెట్టాలి. ఏది అడ్డొస్తోంది నీకు ఆచరించడానికి దాన్ని తొలగించుకోగలగాలి క్రమక్రమంగా. అదే భీష్ముడు చేసిన పని. అర్జునుడు అంత యుద్ధాన్ని మొదటి రోజు ఎందుకు చేయలేకపోయాడు? భీష్ముడిది పై చేయి ఎందుకైంది? ఏదో రాత్రిపూట పద్మాలు ముడుచుకున్నట్టుగా పాండవుల ముఖాలన్నీ ముడుచుకున్నాయని ఎందుకన్నాడు తిక్కన గారు? ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది? ధర్మరాజు వచ్చి అర్జునుడిని నిందించి భీముడిని పొగిడాడు. ఎందుకు వచ్చింది అర్జునుడికి ఆ స్థితి అంటే, నిన్న ఆయన పూర్తి పరాక్రమంతో విక్రమించలేదు మొదటి రోజే కాబట్టి. అంటే దైవ అనుగ్రహం కృష్ణుడు ఎదురుగానే ఉన్నాడు, కానీ ఆయన అనుగ్రహం అర్జునుడి మీద అంతగా ఎందుకు లేదు అంటే, ఆయన ఎదురుగా సారథ్యం రూపంలో లేడు, అర్జునుడు గుండెల్లో కూడా ఉన్నాడు. భౌతికంగా ఒక రూపం ధరించి అర్జునుడికి సారథిగా ఉన్నప్పటికీ అర్జునుడి గుండెల్లో కూడా ఉన్నాడు ఆయన. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అందుకని గుర్రాలు పట్టుకుని సారథి చోట్లో కూర్చుంటానని చెప్పలేదు ఆయన. నీ హృదయంలో ఉన్నాను అన్నాడు, మనందరి హృదయాల్లో కూడా. ఆ దైవాన్ని అనుగ్రహం అనుసరించి గ్రహించడం, ఆ శక్తిని నీ శరీరాన్ని, నీ కాళ్ళు చేతులను, నీ బుద్ధిని, నీ శక్తిని ఉపయోగించి ఎంత నువ్వు గ్రహిస్తావో అంత వస్తుంది. మొదటి రోజు అంత గ్రహించలేదు, రెండో రోజు అంత గ్రహించాడు, కాబట్టి భీష్ముడు నివ్వెరపోయేంత యుద్ధం చేశాడు. ఇప్పుడు మన రంగాల్లో కూడా మనం పురోగమించాలి అంటే ఆ శక్తిని తోడుకోగలగాలి. కొందరు బావుల్లో నీళ్లు బాగా లోతులో ఉంటాయి, కొందరు చేతికి అందినట్టుగా ఉంటాయి. సరే, ఆ చేతికి అందిన వారే కొంచెం అదృష్టవంతులు. మరి చేతికి అందే కదా అని మూతికి అందే స్థితి వస్తే మొత్తం ఇల్లు ముంచేస్తుంది బావిలోని, మళ్ళీ అది దురదృష్టమే. అంటే ఎంతవరకు అందాలనేది ఓ లెక్క కూడా ఉంటుంది. కృష్ణ సారథ్యంలో ఉన్న క్రీడి ఎలా యుద్ధం చేయాలో అలా ఇదివరకు చేయలేదా? ఇప్పుడు చేశాడు. కృష్ణ సారథ్యమున నొప్పు క్రీడి ఇప్పుడు కౌరవానీకములనల్ల కసివసంగి. కసివసంగి అంటే మొత్తం నాశనం చేసేసాడు, కసికొద్దీ యుద్ధం చేయడం, పూర్తిగా విజృంభించి పరాక్రమించడం. ఇవాళ చూపించాడు నిజంగా కృష్ణుడి సారథ్యంలో ఉన్న అర్జునుడు చేసే యుద్ధం అంటే ఇది. నిన్న ఆయనంతటా ఆయన ఏదో చేశాడు. ఇవాళ కృష్ణ సారథ్యం, దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నవాడు తనలో ఉండేటువంటి దైవశక్తిని తోడుకుని తనదైనటువంటి రంగంలో శిఖరాగ్ర స్థాయికి ఎలా చేరుకుంటాడో అలా చేరుకున్నాడు ఇవాళ. కాబట్టి నివ్వెరపోతున్నా.